गणेश आपको जाना పంజారానికి వస్తారు సర్చింగ్ చేస్తారు అది వేరు ఇది ఇప్పుడు కూడా మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఈ రోజు ఉదయం నేను రాజేంద్ర నగర్ కాన్స్టిట్యుయెన్సీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు సాయంకాలం పరిగి నియోజకవర్గంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా నేను ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో మంచి సంతోషాన్ని నేను చూస్తున్నాను. చాలా వరకు నేను వెళ్ళిన చోటల్లా అమ్మ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఆ తర్వాత మాకెప్పుడు ఇండ్లు అన్నది తెలీదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇండ్లు ఇస్తారు, తప్పకుండా మాకు ఇండ్లు వస్తాయి అన్న సంతోషం మాకుంది. కాబట్టి మేము మళ్ళీ కాంగ్రెస్కే ఓటేసి మేము గెలిపించుకుంటాము అని మహిళలందరూ కానివ్వండి, మరి అప్పట్లో ఇందిరమ్మ ఇండ్ల తర్వాత ఎప్పుడు కూడా ఇల్లు రాని వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఒక విశ్వాసాన్ని, ఒక సంతోషాన్ని నేను చూస్తున్నా. మరి అంతేకాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా వెనకాల అందరూ వస్తున్నా, నా సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరూ వచ్చేసి, మేడం మేము ఎప్పుడు రంజిత్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల్లో మేము ఆయన్ని చూసాము, ఎప్పుడు కూడా మాకు ఏ సహాయం కావాలన్నా రంజిత్ రెడ్డి గారు చేశారు. ఈ 5 years లో ఆయన ఎప్పుడు ఏ అవసరం ఏదో మాకు కావాల్సినా కూడా ఆయన దగ్గరుండి మా సమస్యలను విన్నాడు. అందుకే ఆయన అంటే మాకు చాలా అభిమానం. ఆయన కోసం మేము అహర్నిశలు కష్టపడతాము. భారీ మెజార్టీతో మేమే గెలిపించుకుంటాము. మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదే నేను వింటున్నాను. ఒక నాయకుడికి ఆయన 5 ఏళ్లుగా ఆయన చేసిన అభివృద్ధికి ఇది నిదర్శనం. ఇంతకంటే ఒక నాయకుడికి సంతోషమే వేరే ఏముండదు. ప్రజల్లో ఆయన అభిమానాన్ని, చాలా మంచి అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ అభిమానము, ప్రేమనే తప్పకుండా మళ్ళీ ఎలక్షన్స్ లో మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను గాఢంగా నమ్ముతున్నాను. మరి అందరికి కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా, మళ్ళీ కూడా ఇప్పుడు 5 సంవత్సరాల్లో సార్ రంజిత్ రెడ్డి సార్ ఎట్లయితే అందరి వెంట ఉండి ఏ రోజైనా కూడా ఏ అవసరం వచ్చినా ఎప్పుడు కూడా ఆయన మీ వెంటే ఉంటాడు, మీతోటే ఉంటాడు. మీ అవసరాలు ఎప్పుడు ఏది ఉన్నా కూడా తప్పకుండా మీ వద్దకు వస్తాడు, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. కాబట్టి అందరూ కూడా ఆయనకి మంచి మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.